నమస్తే ఫ్రెండ్స్. నేను మీ చాణక్య గురు. మనము చాణక్య నీతి శాస్త్రంలోని ముఖ్యమైనటువంటి సూత్రాల గురించి తెలుసుకుంటున్నాం. ఈరోజు మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో నేను మీ ముందుకు రావటం జరిగినది. అదేమిటనగా కాలక్రమేణా ఏది శాశ్వతం కాదు అని చెప్పబడినటువంటి సూత్రం ఇది. ఈ సూత్రాన్ని ఉదాహరణల ద్వారా వివరించడం జరిగినది. ఇందులో వివరణ ప్రకారం ఓడిపోయినటువంటి రాజును ప్రజలు వదిలివేయటం జరుగుతుంది. అంటే అప్పటి వరకు ఆ రాజ్యానికి రాజుగా కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏ క్షణమైతే యుద్ధంలో ఓడిపోతాడో ఆ క్షణానే ఆ రాజును ప్రజలు వదిలివేసి కొత్త రాజును స్వీకరించడం జరుగుతుంది అని చెప్పబడుతుంది. అలాగే ధనము లేనటువంటి వ్యక్తిని వేశ్య వదిలివేయటం జరుగుతుంది. ఇక్కడ కూడా వేశ్య ఏ వ్యక్తి దగ్గర అయితే ధనము కలిగి ఉందో ఆ వ్యక్తిని మాత్రమే స్వీకరించడం జరుగుతుంది. ఏ క్షణమైతే వ్యక్తి దగ్గర ధనం హరించుకుపోతుందో అయిపోతుందో ఆ రోజు నుంచే ఆ వేశ్య ఆ వ్యక్తిని వదిలివేసి మరొక వ్యక్తిని స్వీకరించడం జరుగుతుంది. అలాగే అతిథులు భోజనం చేసిన తర్వాత ఆ గృహాన్ని వదిలివేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. బ్రాహ్మణులు కూడా దక్షిణను స్వీకరించిన పిదప ఆ యజమానిని వదిలివేసి వెళ్ళటం జరుగుతుంది. పక్షులు కూడా పండ్లు లేనటువంటి వృక్షాలను వదిలి పండ్ల కోసము వేరే చెట్టుని వేరే వృక్షాలను ఎంచుకోవడం జరుగుతుంది. అలాగే అడవిలో ఉన్నటువంటి మృగాలు కానీ జంతువులు కానీ దహనమైనటువంటి అడవిని విడిచి మరొక అడవిని ఎంచుకోవడం జరుగుతుంది. పై ఉదాహరణలు అన్నీ ఏ విషయాన్ని గురించి మనకు చెబుతున్నాయి అంటే కాలచక్రములో ఏది కూడా శాశ్వతంగా ఉండదు అన్నటువంటి మాటను మనకు తెలుపుతున్నది. అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ విషయంపై మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయగలరని, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయగలరని మనవి. మరో ముఖ్యమైనటువంటి సూత్రంతో మళ్ళీ కలుస్తాను. మీ చాణక్య గురు. నమస్కారం.